నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష విజయభాస్కర్ రంపచోడవరం మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఆవరణలో రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష విజయభాస్కర్ ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ కట్ట సింహాచలం కూటమి పార్టీల శ్రేణులతో కలిసి గురువారం అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష విజయభాస్కర్ మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రంపచోడవరంలో శంకుస్థాపన చేసిన స్థానంలోనే మళ్లీ అన్న క్యాంటీన్ని ఏర్పాటు చేయుటకు మన కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి రోజుల్లోనే 11 మండలాలతో కూడిన రంపచోడవరం అతిపెద్ద నియోజకవర్గమని, పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పేద ప్రజలకు పట్టెడు అన్నం అందించాలనే లక్ష్యంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి గతంలో విన్నవించామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పేరుమీద 5 రూపాయలకే అన్నం పెట్టే ఈ పథకం ఎంతో గొప్పదని అన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ సింహాచలం మాట్లాడుతూ, అన్న క్యాంటీన్ మన రంపచోడవరంకి రావడంతో ఎంతోమందిలా ఆనందంగా ఫీలయ్యే వారిలో నేను ఒకరినని అన్నారు. మున్ముందు కూడా మన నియోజకవర్గానికి మరిన్ని అన్న క్యాంటీన్లు ప్రారంభించుటకు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జీసీసీ డైరెక్టర్ గొర్లె సునీత మాట్లాడుతూ, రంపచోడవరంలో అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, పేద ప్రజలందరికీ కూడా ఈ అన్న క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్ గొర్లె సునీత, టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు కారం సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి పెంటపాటి అనంత మోహన్, మాజీ మండల అధ్యక్షులు అడబాల బాపరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సలాది బాపరాజు, మాజీ సర్పంచ్ వై నిరంజనీదేవి, చక్రవర్తి, మైనారిటీ నాయకులు ఏస్కే సుబాని, ఏస్కే ఇబ్రహీం, చోటు, పండా చెల్లన్నదొర, కారం సింహాచలం, మల్లిన రామకృష్ణ, కుంభం కొండబాబు, సిద్ధ వెంకన్న, గల్లా సత్తిబాబు, గణపతి, సాదల సత్యవతి, పెద్దకాపు, చక్రపాణి, అచ్చియమ్మ, సూర్యనారాయణరాజు, రమణ, బీజేపీ పార్టీ మాజీ మండల అధ్యక్షులు రోతు వీరబాబు, కారు లక్ష్మి, రంపచోడవరం మండలం జనసేన పార్టీ కన్వీనర్ కుర్ల రాజశేఖరరెడ్డి, అధ్యక్షులు పాపోలు శ్రీనివాస్, అప్పారావు, కె అబ్బులు, వలల అబ్బులు, వీరబాబు, రంపచోడవరం మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలు సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల నుంచి 100 కిలోమీటర్లు నడిచి లేదంటే చాలా ఇబ్బందులు పడుతూ హెడ్ క్వార్టర్లో గ్రీన్ గాని లేకపోతే వారి యొక్క వ్యక్తిగత అవసరాలను గాని ఏ పనైనా సరే రంపచోడవరం హెడ్ క్వార్టర్ రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొందరికి డబ్బులుంటాయి, కొందరికి డబ్బులు ఉండవు. పాపం బ్యాంక్ పని వచ్చినా సరే టైంకి డబ్బులు లేక భోజనం తినకుండా సాయంత్రం వరకు పడగాపులు కాసి ఇంటికి కాడిక పరిస్థితులు చాలా మనం చూసాము, జరుగుతా